ఈ కాలుకు ముళ్ళు గుచ్చన్నది ఆ కాలు పెట్టింది, ఆ కాలుకు ముళ్ళు గుచ్చన్నది ఈ కాలు పెట్టింది, కాలుకు గుచ్చిన ముళ్ళు చేత తీస్తున్నది, చేత గుచ్చుతుంది, చేత గుచ్చన అని నోట తీస్తే నాలుక గుచ్చుతుంది. పల్లేరుగాయలల్లా పట్టు సీరలు వలిగిపోయినాయి, పాదాన్ని గుచ్చుతుంటే శరణం మూసిన అటువంటి శరీరానికి కుచ్చేటళ్లకు పానం వెళ్ళిపోతున్నది. అవ్వ సత్తి అన్నది పల్లెరుగాయలల్లా పడ్డది. అటు గుచ్చనాని ఇటు పడుతుంది, ఇటు గుచ్చనాని అటు పడుతుంది. పల్లెరుగాయలల్లా కుడిదిల పడ్డ ఎలుకోలే గడ్డకు పడ్డ సాపోలే ఎండకు ఉన్న ఎర్రోలే పొరుతున్నదమ్మా. మట్టి కడలు విడిసిన ఎర్రోలే పొర్రుతుంటే అమ్మవారు పార్వతికి చూడు వంటి వెనుక బొర్రి 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 పల్లెరుగాయల పాటి మీద శృతి తప్పి గతి లేక పార్వతి గేటు బర్రినా నా తరము కాదని చెప్పి ఎక్కలేని దుఃఖం వచ్చి ఏమంట ఉన్నదాట. రామ రామాను రామ 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 కూడా ఏడవోటివి కన్నా తండ్రి రామ రామ తల్లిరావుని దచ్చే గణ్య రామ రామ నూట ఒక్కను అక్కాలర రామ రామ నాయన దచ్చగా తల్లి దచ్చగన్య నూట అక్కలాగా మీరు అందరూ అయిన ఇళ్ళ పడి నాకు దిక్కు లేని సంగ ఓనికిత్తిరా, దీవు లేని సంగ ఓనికిత్తిరా. కారు పంటాను అడుగు తేను రామ కాని కట్టాలు పెట్టావట్టే జంగాబోడు కారుపై అడుగుతే కాని కట్టం పెట్టవట్టే పిల్లలాని కోరు తేను రామ లేని కష్టాలు పెట్టావట్టే జంగాబోడు దచ్చగా తల్లి దచ్చగన్నయ్య కదా నిజం యాత్ర చెక్కిందే అబ్బ ఏమి లేదు జంగవాడికి 6 రోజులు అద్దే బిడ్డ అద్దే ఆడు భూములు తిరిగేటి ఇప్పుడు జంగవాడు రాజ్యాలు తిరిగేటి రంగు జంగవాడు దేశాలు తిరిగేటి జంగవాడు అడకచ్చుకునేదాకా కలిపి ఉన్నది వాడు తిరిగచ్చదాకా తిండికున్నది కా జంగవాడికి ఎట్లా పోతావు బిడ్డ అని కన్న తండ్రి దచ్చక కన్న తల్లి దచ్చగానే మీరు ఎన్ని చెప్పిన మీ మాట అయినాక నేను ఈ జంగవాడిని కూడుకోని జాబు కష్టాలు పడుతా ఉన్న పుడిగవాడిని కూడుకోని మీద లేని కట్ట పడుతున్నా అని బొలబొల పార్వతి బొల పోతున్నది కలకల పార్వతి కన్నీరు తీస్తుంటే అమ్మవారు కన్నీరు వలికిరి ఆ కన్న బిడ్డ మైసాచూరికి మనసున పడతలేదు. అయ్యయ్యయ్యో నా తల్లి జల్లిపోయే కాలం అయ్యనని చెప్పి అడవి లోపాల మైసాసూరి రామ 110 పెద్ద మనిషి తిరిగా ఊరు రమ్మన్నట్టు కాడు రమ్మన్నట్టు సంకల కప్ప పెట్టుకొని తగ్గ ఓట మొగ్గుతుంది ఒక ఓట తగ్గుతున్నది. బట్టబట్టి ఎవరిగా చేతుల కట్ట పట్టుకొని సంకల కప్ప పెట్టుకొని పార్వతీని ముందాటాను పుల్ల విడకాలు ఏరు తాను ఉన్నాదేమో అమ్మవారు పైసా సూర్యుని ఎట్లా మందలు ఇస్త ఉన్నది పార్వతిని. అయ్యో ఏమమ్మా ఎడ్డి పిల్ల ఓ ముసల్దానా అబ్బో ముసల్దానా ఎంత రెడ్డి రానివమ్మా నువ్వు ఏమిటిది ఇంకా ఇక్కడనే ఉన్నవా ఓరిని ఉండు కాలిపోయి నువ్వెట్లా నడుతున్నవే నువ్వు నాశనం గాను నిన్ను వెట్టుక రాను అమ్మా నీకు ముళ్ళు గుచ్చుతలేవా? అయ్యో బిడ్డ ఇక్కడ నాకు ముళ్ళు గుచ్చాయి, నాకు రాళ్ళు ఆకాయి, నాకు ఏమి ఆకాయమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్న కాలాలు ముళ్ళు లేవా? లేవు, ఒక్క ముళ్ళు కూడా లేదు. ఏ పల్లెరుగాయల పాట లేదు? ఎందుకు లేదంటున్నావా? ఓహో నేను శివుని భక్తురాలు కాబట్టి మళ్ళా అబ్బో అంటే 60-70 మళ్ళా కూర్చాయి. నువ్వేంటిది శంకరుని భక్తురాలు కాబట్టి ఎప్పుడు నా మనసులో శంకర భగవంతు అని చెప్పి
నోట పాడుతూనే ఉంటా. అమ్మా ఒక పని నువ్వు శంకరుని యాద్ చేయమ్మా. శంకరుని యాద్ చేస్తే ఇప్పుడు ఉన్నాయన్ని నా ముండ్లన్నీ ఊసిపోతాయి అట. నీ ముళ్ళు మొత్తము కాలు కూర్చిన ముళ్ళు ఊసిపోతుంటాయి. సల్ల లాతవర్ణం దొరుకుతుంది నీకు. మరి అచ్చన్న గుంజిగాడు ఎక్కడుండో పోసిగాడు కైలాసం లేవ శంకరుడు ఉన్నాడు కారుణ్యం లోపట్ల నేనున్నా. మరి ముసలవన్న మాట నిజమా అబద్ధమా? మరి ఒక్కసారి నేను శంకర అని అంటే నేను ఇక్కడ అంటే అక్కడ వాడినట్టున్నాడా చన్న గుంజిగాడు? నిజమా అబద్ధమా? ఒక్కసారి నేను ఏది తలిసి చూస్తాని మంటలకేగలేక పోట్ల కాగలేక ఓం శివ శంకర హర హర ఓం మహేశ్వర శివ శంకర హర హర ఓం మహేశ్వర ఓం శివ శంకర హర హర ఓం మహేశ్వర శివ శంకర హర హర ఓం మహేశ్వర తలపైన గంగా తోడపైన గౌరీ తలపైన గంగా తోడపైన గౌరీ ఇద్దరు భార్యల ఒముతు దేవరా ఓం శివ శంకర హర హర ఓం మహేశ్వర పై ఉతకము తెచ్చి బహుపూజలు చేస్తూ నీకో పై ఉతకము తెచ్చి బహుపూజలు చేస్తూనేమో ఓనెట్లా ఉతకము తెచ్చి కొంత పూజ చేస్తూ నీకో ఓరెట్లా ఉతకము తెచ్చి కొంత పూజ చేస్తూనేమో మరుడు వత్తిని తెచ్చి మరువాక పూజ చేస్తూ మారేడు వాళ్ళు తెచ్చి మరువాక పూజ చేస్తూ గంగా ఉతకాలతోటి గరముగా పూజ చేస్తా ఓం శివ శంకర హర హర ఓం మహేశ్వర ఓం శివ శంకర హర హర ఓం మహేశ్వర ఓం శివ శంకర హర హర ఓం మహేశ్వర ఓనంది వాహన ఓనగ భూషణ ఓనంది వాహన ఓనగ భూషణ ఓనంది వాహన ఓనగ భూషణ ఓనంది వాహన ఓనగ భూషణ ఎన్నికొండ కైలాసవాస దేవతల ఓం శివ శంకర హర హర ఓం మహేశ్వర ఏనాడు మాత్రం అటువంటి వనిగా అమ్మవారు శంకరుణ్ణి తలవగానే మోగోని గుండె జాలి గుండె నాట పార్వతిగా వంగింది లొంగింది వచ్చిన పాదం పట్టుకుంటుందని చెప్పి ఓలడిక చెప్పాల కై మత్తరించి ఆకాశం మీద కొట్టి అమ్మవారు మీద కొట్టే శంకరుడు మీద కొట్టే శంకరుడు ఎండలన్నీ మాయమాయే రామరామ ఎలాంటి మాయమాయే రామరామ ఎండలు మాయమైపోయినాయి పల్లేరుగాయల పాటి ఏడగడ్డి గడ్డలు అటువంటివనేగా 2 గంటల ముళ్ళు ఈత కొయ్యలు తుమ్మ కొయ్యలు ఏదు కొయ్యలు అన్ని ఎక్కడ మాయమైపోతున్నాయి అమ్మా. అమ్మవారు పార్వతి సలిని ఇళ్ళకుండోలే దేయం సల్లబడిపోతున్నది ఈ ఎప్పటోలే పార్వతి అటువంటివనిగా రాగి భూసునాల రంభ పార్వతి సేనండి కడియాల సెలియ పార్వతి ఏమమ్మ ముసలవ్వ ముసలవ్వ ఓ ముసలవ్వ ఓ బిడ్డో ఓ అంగవో దగ్గపోతే మొగ్గుతున్నావు మొగ్గపోతే దగ్గుతున్నావు ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటుంది నీకు ఏ గోస వచ్చిందానికి అడవిలో పుల్ల విడకలేరుతున్నావు నీకు ఎందుకు వచ్చినావు కానీ అమ్మా ఏమైనా నీ తిరిగా నేను నిలబడ్డా నీ తిరిగా నాకు చల్లబడ్డాయి మరి అంటివి బిడ్డ శంకరుని తలువని చెప్పలేదా నిన్ను వాళ్ళది శంకరుని తలువు ఆ, అని నీకు చెప్పలేదా బిడ్డో ఇప్పుడు ఈ అంకరాన్ని తలితేనే ఇవి నాకు దేయం చల్లబడ్డది ముళ్ళు మాయమైన ఎండలు వేడి అంట ఆ, 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 ఏ ముసల్దానా తీసి నాలే కొడితే మళ్ళా ముంత పట్టుకొని పోకుండా కావాలి అబ్బో ఈ పిల్ల ఊరికొచ్చి కొట్టారంటే నేను అడ్డం పడిపోతా ఇక నేను వెళ్ళిపోతా అది కాదు ఆ, నీ అంకరయ్యం తలితే వేణి అనుకుంటా అదే 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 కాదు కాదు నేను మొట్టమొదలు నా తండ్రి దచ్చకున్ని దలిసిన నా తండ్రి దచ్చకున్ని దలిసిన నా తల్లి దచ్చగన్యం దలిసిన 101 నా అక్కల దలిసిన
ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎవలాడకు బస్సు పోవాలంటే చాలుగా అంగని పోతాది పోదు పోదు బిడ్డ పోదు. పోవాలంటే ఎంత ఉరకాలే ఒక గంట కావాలి. మొట్టమొదలు మా తల్లిని దలిచిన తండ్రిని దలిచిన అక్క ఎల్లన్న దలిస్తే అగో వాళ్ళకు చేరినాక వాళ్ళ దీవెనచ్చినమ్మా. మా తండ్రి దచ్చకుడు మా తల్లి దచ్చగానే నన్ను ఒక ఆదిశక్తులు అక్క ఎల్లండు ఇగో ఈ ఎండలు మాయం చేసారు ముందు మాయం చేసారు కానీ శంకరుని బిసాదంతా శంకరుని బిసాదంతా రామోహిరమో శంకరుని పరమడంత రామోహిరమ ఏమమ్మ ముసలవ్వ ముసాలవ్వ తిరిగి వచ్చేదాకా కాదు ముసాలవ్వ తిండి కన్న ఘాటి లేని జంగమోడమ్మా అడుగు కచ్చుకునేదాకా ఓ ముసలవ్వ అగడికి ఘాటి లేని జంగమోడు గంట తోలె పట్టుకొని పుచ్చవాడు కచ్చదాకా జంగావరికి జోలెల ఎత్తు పడేదాకా వారికి గంజులకు గంజు పై నీదికి ఎక్కని గతి లేని జంగమోడు జంగావోడు దండమూలు కాదు కాని మోసాలవ్వ కొండమూలు పెట్టనే జంగవాడికి ఏమయ్యా జంగవయ్యా నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా? ఒక్క బిందె కాకపోతే 100 బిందెలు నీళ్లు తెస్తా, 10 బిందెలు నీళ్లు తెస్తా. ఒక్క గడవ కాకపోతే 1,00,000 గడవల నీళ్లు తెచ్చింది. నిలువెల్ల పోతాను జంగవయ్యో నిలువెల్ల పోసి తులానికి అటువంటి బొట్టుకు 100 మంది తులానికి 10 మంది సంతానం అడిగి నేను ప్రపంచమంతటా పార్వతి పిల్లలే ఉండాలి, పార్వతి జనమే ఉండాలి, పార్వతి ప్రపంచమే ఉండాలి గాని వేరేవారు ఉండవద్దు. ఇంత మాట వలికి నాది పార్వతి దేవి 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 అమ్మవారు పార్వతి చూడు అక్కడ ఆగిపోతున్నది.